మన పిరికితనం ఎక్కడుండాలో తెలుసా? ఎక్కడుండాల? ఒక పరీక్ష రాసేటప్పుడు కాదు, ఉద్యోగాన్ని సాధించేటప్పుడు కాదు, మరి జీవితంలో ఎన్నో ఓటమి పాలవుతున్నప్పుడు పిరికితనం కాదు, అందులో పిరికితనం చూపకూడదు. పాపము చేసే విషయంలో పిరికోడుగా ఉండాలి, పిరికితనం ఉండాలి. యోసేపు గారు ఒక స్త్రీ రమ్మని పిలుస్తుంటే వద్దని పారిపోయిన మగాడండి. నిజమండి, ఎంత మంచి క్యారెక్టర్ అంటే యోసేపు గారి జీవితం అద్భుతం. ఈరోజు చూడండి, అలాంటి అవకాశాలు రాకపోయినా అవకాశాలు తీసుకుని మరీ చేస్తున్నారంటే ఎంత దరిద్రం అంటే ఎంత దరిద్రం. దేవుని నమ్మి, దేవుడంటే నమ్మకమని, ఇక నుంచి నా జీవితము నా బ్రతుకంత దేవుడి కోసమే అని చెప్పి మాటిచ్చి ప్రమాణాలు చేసి దేవుడికి కాకుండా జీవితాన్ని దయ్యానికి